ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायनीम् अम्ब त्वामनुसन्धधामि భగవద్గీతే భవద్వేషిణి. గీతా బంధువులకు నమస్కారము. మనమందరం గీతా బంధువులం. ఎందుకంటే మనమందరం గీతామృతాన్ని పానం చేస్తున్నాం కాబట్టి. మరి గీతామృతాన్ని పంచింది ఎవరు? కృష్ణ పరమాత్మ. ఎందుకు అలా చేశాడు అంటే భగవద్గీత ఉపనిషత్తుల సారం. ఉపనిషత్తులు సాధారణ మనుషులకు అర్థం కాదు, అది కొంచెం కష్టం. కాబట్టి మన మీద దయతో ఉపనిషత్తుల సారాంశాన్ని సులభం చేసి సమస్త మానవాళికి భగవద్గీత రూపంలో పంచాడు భగవానుడు. కాబట్టి జగద్గురు అయినాడు. కృష్ణం వందే జగద్గురం అని చదువుతాం కదా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అని చెప్తారు. అంటే ఉపనిషత్తులు గోవులు, పాలు పితుకువాడు గోపాలనందనుడు. దోగ్ధ గోపాలనందన. దోగ్ధ అంటే పాలు పితుకువాడు. మరి లేగదూడ కావాలి కదా. పార్థో వత్స, లేగదూడ అర్జునుడు, గీతామృతం పాలు. మరి పానం చేయువారు సద్బుద్ధి కలవారు, సుధీర్భోక్త అంటే ఎవరు? ఎవరు గీతామృతాన్ని పానం చేస్తే వాళ్లే సద్బుద్ధి కలవాళ్ళు. సద్బుద్ధి కలవాళ్లే గీతామృతం పానం చేస్తారు. ఆవు పాలిచ్చేది లేగదూడ కొరకి అయినా పాలన్నీ లేగదూడ ఒక్కటే త్రాగలేదు కూడా. దూడ ముందుగా కొన్ని పాలు త్రాగుతుంది, ఆ తర్వాత మిగిలిన పాలు మన పాలు. గీతామృతం కూడా అంతే. గీతా జ్ఞానాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడిని ఉద్దేశించి చెప్పినా ఇది కేవలం అర్జునుడి కొరకే కాదు, మన అందరి కొరకు. సుధీర్భోక్త, బుద్ధిమంతుల కొరకు. మనమందరం గీతామృతం పానం చేస్తున్నాం కాబట్టి మనం బుద్ధిమంతులమే. మనం గీతా బంధువులం కూడా. తల్లి పాలు త్రాగిన పిల్లలు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అవుతారు. అలాగే గీతామృతాన్ని పానం చేసినటువంటి మనం కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇది మన బంధుత్వం. గత ఎపిసోడ్లో కర్మయోగం మొదలుపెట్టుకున్నాం. 3 శ్లోకాలు కూడా చెప్పుకున్నాం. అర్జునుడు అడిగాడు కృష్ణ పరమాత్మను, జనార్దన, కర్మ కంటే జ్ఞానం శ్రేష్టమని నీ అభిప్రాయమైతే నన్నెందుకు ఈ కర్మలలో దించుతావు స్వామి అని అడుగుతాడు. నీ మాటలు నాకు కలగా పులగం వలె అనిపిస్తున్నవి. నాకు శ్రేయస్సు ఏదో అది నిశ్చయం చేసి చెప్పు కృష్ణ అంటాడు అర్జునుడు. దానికి సమాధానంగా కృష్ణ పరమాత్మ చెప్తాడు, అర్జున, ఈ లోకంలో 2 నిష్టలున్నవయ్యా. ఒకటి జ్ఞాననిష్ట, ఒకటి కర్మయోగ నిష్ట. జ్ఞాననిష్ట సన్యాసులకు, కర్మయోగనిష్ట గృహస్థులకు అని చెప్పాడు భగవంతుడు. దీని గురించి కొంచెం విస్తారంగా చెప్పుకున్నాం గత ఎపిసోడ్లో. ఇప్పుడు 4వ శ్లోకం. న కర్మణా మనారంభ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యసనాదేవా సిద్ధిం సమధిగచ్చతి. కర్మత్యాగము చేసినంత మాత్రమే పొందజాలడు కర్మరహిత స్థానము. కర్మత్యాగమే మోక్ష సిద్ధి కాదయా, తెలుసుకోవయా ఓ కుంతి నందన. కర్మత్యాగము చేసినంత మాత్రమే
పొందజాలడు కర్మరహిత స్థానము. కర్మ త్యాగమే మోక్ష సిద్ధి కాదయా, తెలుసుకోవయా ఓ కుంతి నందన. శ్రీకృష్ణదేవుని గీతాసారముంగనే పులకరించనే మత భారతావనే, పులకరించనే మత భారతావనే. అర్జున, కర్మ చేయడం మానేసినంత మాత్రాన మానవుడు నైష్కర్మ్య సిద్ధి పొందలేడయా. కర్మను విడిచినంత మాత్రాన సిద్ధిని పొందలేడు అని చెప్తున్నాడు భగవంతుడు ఈ శ్లోకం లోపల. కర్మలు చేయకపోవడంతో మానవుడు నైష్కర్మ్య సిద్ధిని పొందలేడు అంటే కర్మరహిత స్థితిని పొందలేడు అని. కర్మలు చేస్తూ అంటని వాడు అతీతుడు, కానీ అసలే కర్మలు చేయని వాడు అతీతుడు ఎలా అవుతాడు? అలాంటి వాడు సోమరివుతాడు, వాడికి అధోగతి మాత్రమే. నైష్కర్మ్యము అంటే కర్మ త్యాగము కాదు. అసలే చేయని వానికి కర్మరహితం ఎట్లా ఉంటుంది? ఉండనే ఉండదు. కర్మలు చేస్తూ అంటని వాడు అతీతుడు, కానీ అసలే కర్మలు చేయని వాడు అతీతుడు ఎలా అవుతాడు? నడిచిన వాడే చేరుతాడు. కర్మలు చేయకుండా ఉన్నంత మాత్రాన కర్మ లేకపోవడం అనే నైష్కర్మ్యం అనేటువంటి ఫలం పొందలేడు. ఉపాయం లేకుండా ఉపేయ ప్రాప్తి కలగదు. ఇక్కడ నైష్కర్మ్య రూపమైన జ్ఞానయోగము ఉపేయమైతే కర్మయోగము ఉపాయము. కాబట్టి కర్మయోగం లేకుండా జ్ఞానం కలగదు, నైష్కర్మ్య స్థితి కలగదు. కర్మ సన్యాసం అంటే కర్మలను విడిచిపెట్టడం కాదు, కర్మలలో సన్యాస భావం కలిగి ఉండడమే కర్మ సన్యాసం. సాధారణంగా కర్మలు చేసే ముందు నేను చేస్తున్నాను అనే భావన ఉంటుంది. దాన్ని కర్తృత్వ భావన అంటారు. ఫలం ప్రాప్తించినప్పుడు నేను అనుభవిస్తున్నాను అనేటువంటి భావన ఉంటుంది. దానిని భోక్తృత్వ భావన అంటారు. ఈ రెండు లేనప్పుడు కర్మలలో సన్యాస మనస్తత్వం కలుగుతుంది. అదే కర్మ సన్యాసము. కర్మలు విడిచిపెట్టడంలో సిద్ధి లభిస్తుంది అనుకోవడం ఇది కేవలం భ్రాంతి మాత్రమే. విడిచిపెట్టవలసింది కర్మలలో తాను పెట్టుకున్న అహంకార మమకారాలు మాత్రమే, కానీ కర్మలు వదిలేస్తే మోక్షం వస్తుంది అనేటువంటి మాట అబద్ధం. మరి ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. కర్మలు మారడం వల్ల పురుషుడు ఆత్మరూపస్థితి పొందడు అన్నప్పుడు దానికి విపర్యంగా మరి కర్మలు చేయడం వల్ల ఆత్మరూపస్థితి వస్తుందా అనేటువంటి ప్రశ్న కలగవచ్చు కదా. ఇక్కడ కర్మయోగులు కర్మలు చేయడం అంటే అవి కేవలం విహిత కర్మలు మాత్రమే. అవి ఏంటివి? యజ్ఞాలు, దానాలు, తపస్సులు, ఇలాంటి కర్మలు. ఇవి ఫలాపేక్ష లేకుండా చేస్తే నైష్కర్మ్య స్థితిని పొందుతాడు, కానీ కామ్యకర్మలు చేయడం వల్ల మాత్రం కాదు. ఇంకా ఈ కర్మ విలాసమంతా ఈ ప్రకృతిలోని నాటకమే. ఇదంతా ఒక మాయ. కాబట్టి వాటికి నేను సాక్షిని మాత్రమే అని గ్రహించాలి. తన స్వరూపము శాంతము, నిష్క్రియము అనేటువంటి ఆత్మానుభావం పొందడమే నైష్కర్మ్య స్థితి. వివేకానంద అంటారు, డివినిటీ ఈజ్ యువర్ నేచర్ అని. తర్వాత 5వ శ్లోకం. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతేహ వశ కర్మ సర్వప్రకృతిజైర్గుణై అంటాడు. కర్మ చేయక క్షణము ఉండలేవయా, కర్మ చేయక క్షణము ఉండలేవయా, ప్రకృతి గుణములు కర్మ ప్రేరకాలయ, వాటి వల్లనే మనిషి అస్వతంత్రుడై కర్మలన్నీయూ చేయుచుండు నర్జున. కర్మ చేయక క్షణము ఉండలేవయా, ప్రకృతి గుణములు కర్మ ప్రేరకాలయ,
వాటి వల్లనే మనిషి అస్వతంత్రుడై కర్మలన్నీయూ చేయుచుండునర్జున. శ్రీకృష్ణదేవుని గీతాసారముందని పులకరించనే మాతా భారతావని, పులకరించనే మాతా భారతావని. అర్జున, కర్మలు చేయకుండా ఎవ్వరు క్షణకాలం ఉండలేరు. ప్రకృతి వలన పుట్టినటువంటి గుణాలు మానవుల్ని కర్మల వైపు ప్రేరేపిస్తున్నవి అర్జున. వాటికి అనుగుణంగా మనిషి అస్వతంత్రుడై కర్మలను ఆచరిస్తున్నాడు అంటున్నాడు భగవంతుడు ఇక్కడ. ఇక్కడ మనం కర్మలు ఎందుకు చేస్తున్నామో భగవానుడు స్పష్టత ఇస్తున్నాడు ఇక్కడ. ఏమని? ప్రకృతి నుండి పుట్టినటువంటి గుణాలు అవి ఏంటివి? సత్వరజస్తమో గుణాలు, త్రిగుణాలు. ఇవి మానవుణ్ణి కర్మల వైపు ప్రేరేపిస్తుంటవి. ఈ త్రిగుణాలు ఆడించినట్టుగా మనిషి అస్వతంత్రుడై కర్మలను ఆచరిస్తుంటాడు, ఆడుతున్నాడు అని చెప్తున్నాడు. దీని గురించి 7వ అధ్యాయంలో జ్ఞాన విజ్ఞాన యోగంలో విస్తారంగా చెప్తాడు భగవానుడు. దైవీహేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రబద్యంతే మాయామితాం తరంతితే అంటాడు. అంటే భగవంతుని నుండి ప్రకృతి పుట్టింది. ప్రకృతి అంటే మాయ. ఈ మాయ నుండి త్రిగుణాలు పుట్టినవి అంటాడు. అవి ఏంటివి? సత్వరజస్తమో గుణాలు. ఇవి ప్రతి వ్యక్తిలో ఉంటాయి. అవి వివిధ నిష్పత్తిలో ఉంటాయి. ఈ గుణాలకు అనుగుణంగా ప్రతి మనిషి అస్వతంత్రుడై కర్మలు చేస్తాడయ్యా అర్జున. ఒక్క గుణాతీతుడు జ్ఞాని తప్ప. గుణాతీతుడు జ్ఞాని కర్మలు చేసినా అతడు కర్మలకు అంటాడు, ఫలాలకు కూడా అంటాడు. ఇప్పుడు 6వ శ్లోకం. కర్మేంద్రియాణి సంయమ్య య అస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్య ఉచ్యతే. కర్మేంద్రియములను మాత్రమే నియమించిన భువి మానవుడు, కర్మేంద్రియములను మాత్రమే నియమించిన భువి మానవుడు, అతని మనము విషయ స్మరణచే నిండి ఉన్న ఈ మానవుడు, అతని కర్మలన్నీ కపటము ఇది తెలుసుకో కుంతి నందన. కర్మేంద్రియములను మాత్రమే నియమించిన భువి మానవుడు, అతని మనము విషయ స్మరణచే నిండి ఉన్న ఈ మానవుడు, అతని కర్మలన్నీ కపటము ఇది తెలుసుకో కుంతి నందన. వినుమా పార్థ మనమున వినితరించు, హృది వెలిగించు, దరి పయనించు, మోక్ష తీరాన్ని చేరు, మోక్షాన్ని నువ్వు ముద్దాడు. వినుమా పార్థ మనమున వినితరించు, హృది వెలిగించు, దరి పయనించు. అర్జున, ఎవడు కర్మేంద్రియాలను మాత్రమే నియమించి మనస్సు చేత శబ్దాది ఇంద్రియ విషయాలను స్మరిస్తూ ఉంటాడో వాడు కపటి అని చెప్తున్నాడు భగవానుడు ఈ శ్లోకంలో. వాడు మిథ్యాచారి అంటున్నాడు భగవానుడు. మనోనిగ్రహం లేకుండా కేవలం ఇంద్రియాలను నిగ్రహించడం, ఇది ఇంద్రియ నిగ్రహం కింద రాదు. అంటే ఇంద్రియాలు తమంతట తాము రమించలేవు. ఈ విషయం మనం సాంఖ్యయోగంలో చెప్పుకున్నాం. మనస్సు ఇంద్రియాలతో చేరినప్పుడే విషయానుభవం కలుగుతుంది. అలాంటప్పుడు కేవలం డంబముతో ఇంద్రియాలను మాత్రమే నిగ్రహించి మనస్సును నిగ్రహించలేని
వాళ్ళను విమూఢులు, మిథ్యాచారులు, కపటులు అంటున్నాడు భగవానుడు ఈ శ్లోకంలో పట. సహ విమూఢాత్మ మిథ్యాచార ఉచ్యతే అంటున్నాడు. మిథ్యాచారం అంటే, మిథ్య అంటే సత్యము కానిది, ఆచారము అంటే ప్రవర్తనము, మిథ్యాచారము అంటే అసత్య ప్రవర్తనము, కపట ప్రవర్తనము అని అర్థం. అంటే మనసులో ఒకటి, చేతలలో ఒకటి అని అర్థం. శంకరాచార్యుడు తన భాష్యంలో చెప్తాడు, ఈ మిథ్యాచారాన్ని పాపంగా నిర్ణయించాడు. పాపాచారము కలవాడు అంటాడు శంకరాచార్యులు భగవద్గీత భాష్యం లోపల. విమూఢాత్మ విమూఢ అంతఃకరణ మిథ్యాచార మృషాచార పాపాచార సహ ఉచ్యతే అంటారు శంకరులు. అంటే ఇక్కడ కేవలం కర్మేంద్రియాలను మాత్రమే నియమించడం కాదు, మనస్సును కూడా నియమించాలి అని అర్థం. కర్మేంద్రియాలు అంటే ఇక్కడ జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5 అని మొత్తం 10 ఇంద్రియాలను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బాహ్య విషయాలను స్వీకరించే జ్ఞానేంద్రియాలు కూడా కర్మలు చేస్తాయి. కన్ను చూస్తుంది, చెవి వింటుంది, ఇవి కూడా కర్మలే. కాబట్టి ఇక్కడ కేవలం ఈ బాహ్యేంద్రియాలను నియమించినంత మాత్రాన సరిపోదు. బాహ్యేంద్రియాలతో పాటు మనస్సును కూడా నిగ్రహించాలి. కానీ కేవలం బాహ్యేంద్రియాలనే నియమించి మనస్సును నియమించని వాడు కపటి అంటున్నాడు. అతను ఎలా ఉంటాడంటే, అతడు జ్ఞానిలాగా అభినయిస్తుంటాడు. ఇదెంత ఒక మిథ్యాచారం, ఓవర్ యాక్షన్. ఇది మనం చూస్తుంటాం ప్రపంచం లోపల. ఇంద్రియాలను విషయాలలోకి వెళ్లకుండా నిరోధిస్తాడు, కానీ వాటినే మనస్సులో తదేకంగా ధ్యానిస్తాడు. ఇతడిని కపటి అంటున్నాడు భగవానుడు ఈ శ్లోకం లోపల. ఇంకా వాళ్ళ విన్యాసాలు ఎట్లా ఉంటాయంటే, కదలకుండా కూర్చుంటారు, అది నిష్క్రియత్వము అని అనుకుంటాడు. అదే నిజమైతే గోడలన్నీ జ్ఞానులే కావాలి కదా. కళ్ళు ఆర్పకుండా చూస్తుంటాడు, ఆయన ఏదో కర్మలు అకర్మలు చూస్తున్నట్టుగా. జనం అలా భావించాలని మనస్సులో తహతలాడుతుంటాడు. అలా చూడడమే సమదర్శనమైతే కిటీలన్నీ కూడా జ్ఞానులై కూర్చోవాలి. వీళ్లకు మనస్సు నిగ్రహం ఉండదు, అంతా దంబాచారమే. మనోనిగ్రహమే సాధకుని యొక్క ప్రశస్తమైనటువంటి సాధన. మనస్సు మనది అయినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా బాధ ఉండదు, బరువు కూడా తెలియదు. మన మనస్సు మనది కానప్పుడు ఏది చేసినా వ్యతలే ఎదురవుతవి, కలతలే కనిపిస్తాయి. ఈ సత్యాన్ని మహాభారతం అద్భుతంగా భావగర్భితంగా ప్రవచించింది. దాంతస్య కిం అరణ్యేన తథా నాంతస్య భారత యస్త్వైన నివసిద్ధాంతం తత్ అరణ్యం సచాశ్రమ అంటుంది మహాభారతం. అంటే మనస్సును నిగ్రహించగలిగినటువంటి వాడు అరణ్యాలకు పోవలసినటువంటి అవసరం లేదు. మనస్సును నిగ్రహించలేని వాడు అరణ్యాలకు పోయినంత మాత్రాన కూడా చేసేది ఏముండదు. ఎవరు మనస్సును నియమిస్తారో వారు ఎక్కడుంటే అదే అరణ్యం, అదే ఆశ్రమం అంటుంది మహాభారతం. శ్రీరామ హరే సుఖధాము హరే సీతాపతి రాఘవ రామ హరే. శ్రీరామ హరే సుఖధాము హరే సీతాపతి రాఘవ రామ హరే. గోవింద హరే గోపాల హరే గోవింద హరే గోపాల హరే. జయ ప్రభు దీన దయాళు హరే జయ ప్రభు దీన దయాళు హరే. శ్రీరామ హరే సుఖధాము హరే శ్రీరామ హరే సుఖధాము హరే సీతాపతి రాఘవ రామ హరే సీతాపతి రాఘవ రామ హరే. అయోధ్యవాసి రామ హరే అయోధ్యవాసి
వసుదేవకి నందన కృష్ణ హరే, దశరథ నందన రామ హరే, వసుదేవకి నందన కృష్ణ హరే, దశరథ నందన రామ హరే, వసుదేవకి నందన కృష్ణ హరే, రామ రామ జయ రామ హరే, కృష్ణ కృష్ణ జయ కృష్ణ హరే, రామ రామ జయ రామ హరే, కృష్ణ కృష్ణ జయ కృష్ణ హరే, శ్రీరామ హరే సుఖధామ హరే, సీతాపతి రాఘవ రామ హరే, గోవింద హరే గోపాల హరే, గోవింద హరే గోపాల హరే, జయ ప్రభు దీన దయాళు హరే, జయ ప్రభు దీన దయాళు హరే, శ్రీరామ హరే సుఖధామ హరే, శ్రీరామ హరే సుఖధామ హరే, సీతాపతి రామ